ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సీరియల్లో భాగమతి పాత్రలో నటిస్తుంది నటి నిషా గౌడ. నిషా గౌడ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిషా గౌడ పుట్టి పెరిగింది బెంగళూరులో. తన స్టడీస్ విషయానికి వస్తే బీకామ్ని కంప్లీట్ చేసుకుంది. అయితే చిన్నప్పటి నుంచి డాన్స్ అన్న నటనన్న తనకి చాలా ఇష్టం. అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఆమె ఒక పక్క మోడలింగ్ చేస్తూనే మరో పక్క బ్యాంక్లో కూడా జాబ్ చేశారు. అలా 1 సంవత్సరం జాబ్ చేసిన తర్వాత ఆమెకి కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో నటించే అవకాశం వచ్చింది. దాంతో ఆమె శాంతం పాపం అలాగే కావ్యాంజలి వంటి సీరియల్స్లో నటించింది. అయితే ఆ తర్వాత ఆమెకి తెలుగులో నటించే అవకాశం వచ్చింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అమ్మ నాన్న అన్నయ్య ఉన్నారు. అయితే ఆమెకి తెలుగులో అవకాశం వచ్చిన తర్వాత ఇంటి గుట్టు అనే సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీరియల్ ఆమెకి మంచి పేరే తెచ్చిపెట్టింది. దాంతో మరిన్ని సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆమె నిండు నూరేళ్ల సావాసం సీరియల్తో పాటు శ్రావణ సంధ్య సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో భాగమతి పాత్రలో ఆకట్టుకుంటున్న నటి నిషా గౌడపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.